మీరేమి భయపడకండి. ఈ 2017, 18 వరకు వివాహం అనేది పెండింగ్ పెట్టి ఎడ్యుకేషన్ చేపించేయండి. జీవితాంతం బాగుంటుంది తల్లి. మీ కర్మలు ఎప్పటికీ రాదు. అమ్మాయి పేరులో ప్రతి మంగళవారం దుర్గాదేవి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించండి తల్లి. ఒక 16 వారాలు చక్కగా. మీరు అంతే, నాకు ఇలాంటి కుటుంబము, ఇలాంటి కళత్ర దోషాలు, ఇలాంటివి అవమానాలు జరగకూడదు అని చెప్పి తెలుసుకొని ప్రతి శుక్రవారం గోమాతకి మీ చేతుల నుండి ఏదైనా తినబెట్టి గోవుకు 5 ప్రదక్షిణలు చేసి అదొక దేవి దేవాలయంలో అమ్మవారికి తాంబూలం ఇచ్చిరండి. అంటే వడిబాల సామాగ్రి అంటాం కదా, అది ఇచ్చి రావాలి. అలా ఒక 16 వారాలు చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీ జీవితం ఉండే సంవత్సరాలన్నా ఇక సుఖంగా ఉందరు. అమ్మాయి జాతకం అంతే చాలు తల్లి, వేరే ఇంకేం వద్దు. అమ్మాయిని ప్రతిరోజు కాలభైరవాష్టకం, గురుపాదుక స్తోత్రం, మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి అష్టకం, ఈ 3 చదువుకొని జీవితాంతం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదువుకున్నా సరిపోద్ది. దాని జొట్ల ఇవి చేసుకుంటే గురు అనుగ్రహం, తర్వాత ఈ ఒక శని దోషం రాకుండా ఈ ఒక సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో ఆరోగ్య భాగ్య ఐశ్వర్యవంతరాలు అవుతుంది తల్లి. మంచిదమ్మా, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. రమాదేవి గారు విన్నారు కదా, గురూజీ చెప్పిన పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి ఈనాటి యోగక్షేమం? ఈరోజు యోగక్షేమం, ఈరోజు గురువారం కదా, ఏకాదశి. ఈరోజు సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో చక్కగా ఇంట్లోనే కాస్త 1 టీ స్పూన్ తేనె, కాస్త నెయ్యి 2 కలిపేయాలి. 2 దీపాల్లో వేసి గురు ముందు దీపం వెలిగించాలి. దత్తాత్రేయ, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, సాయిబాబా, ఇంకోటి వీరబ్రహ్మేంద్ర గారు, వేమన్న, ఇలాంటి వారు ఎవరైనా గురువుగారు, మీకు నచ్చిన గురుగారు ఫోటో ముందు వెలిగించేసి అర్చించి యథాశక్తి తేనె మరియు అరటిపండు నైవేద్యం పెట్టాలి. ఎలా పెట్టాలి? చిన్న ఒక తేనెలో ఒక అరటిపండు తీసుకొని తేనె ఇలా అద్ది దేవుడి ముందు తమలపాకు పైన పెట్టి నైవేద్యం పెట్టాలి. గురుపాదుక స్తోత్రాన్ని పఠించాలి. గురు అష్టోత్తరము, గురుపాదుక స్తోత్రం, గురుకు చెందిన ఏదైనా నామస్మరణాలు చేసుకోవాలి.